శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్. ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు, అక్టోబర్ వరకు, అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ 2 monthsకి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి. కాబట్టి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు, నవంబర్లో మారుతాడు. గురుగ్రహం మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ఎవరెవరికో చెప్తాను వినండి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. ఎక్కడికి వెళదామన్నా అపవాదులు ఎదురవుతూ ఉంటాయి, క్వశ్చన్స్ మార్క్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది జరుగుతుందా, నువ్వు చేయలేవు అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. అండ్ హెల్త్ కూడా కొంచెం కాంప్లికేషన్ అవుతుంది. ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే వృశ్చిక రాశి వారికి ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అక్టోబర్ 18 వరకు ఛాలెంజెస్ అయితే ఉంటాయి. అక్టోబర్ 18 తర్వాత కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. ఒక 2 months లక్ టైం, నవంబర్ డిసెంబర్. సో అక్టోబర్ 18 నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ 18 వరకు లక్ టైం ఉంటుంది. కాబట్టి ఈ మిడ్ టర్మ్లో ఏం చేయాలి వృశ్చిక రాశి వారు అంటే, ట్రావెల్ చేయాలి, ఎక్కువగా ప్రయాణం చేయాలి. అందుకే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ టైంలో ఎక్కువగా ట్రావెల్స్ పెట్టుకున్నారు. ఆయన అంతా వరల్డ్ ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీకు అదృష్ట యోగ సిద్ధి జరగాలి అని అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రిపరేషన్లో ఉండాలి. బిజినెస్ టూర్స్ ప్లాన్ చేయండి. బిజినెస్ టూర్స్ ఎట్లా అనేది మీరు ఇన్స్టాలో చూడండి, నా ఇన్స్టాలోకి వెళ్ళండి. నేను ఎవరెవరిని ఫాలో అవుతున్నా చూసి మీరు వాళ్ళని ఫాలో అయినా సరిపోతుంది. అందుకే నేను చాలా మందిని ఫాలో అవుతున్నాను. ఎందుకోసం అంటే నా క్లయింట్స్కి ఎవరిని ఫాలో అవ్వాలో తెలిసేటట్టుగా ఉండడానికి నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను. అంటే బిజినెస్ ప్లాన్స్ ఎట్లా ఉంటాయి, ఏం కథ అనేది తెలుసుకోవాలి. ఏదైనా సరే ఇప్పుడు నేర్చుకొని నెక్స్ట్ ఈ 2 monthsలో మీరు ఏదైనా బిగినింగ్ చేయగలిగితే ఇట్స్ లీడ్ టు ద లక్. మీకు భవిష్యత్తులో ఈ డిసెంబర్ 18 తర్వాత మళ్ళీ ఒక 6 months గ్యాప్ వస్తుంది. ఆ 6 months తర్వాత నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే ఆగస్ట్ నుంచి మీకు 18 months వరకు లక్ టైం ఇట్లా అద్భుతం కొడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలంటే బిజినెస్ టూర్స్ తిరగాలి, ఎక్కువగా బిజినెస్ టూర్స్. లాతూర్ వెళ్ళండి, అట్లాగే సూరత్ వెళ్ళండి, ముంబై వెళ్ళండి, జైపూర్ వెళ్ళండి, ఢిల్లీలో వెళ్ళండి, కోల్కతా వెళ్ళండి. కోల్కతాలో క్లాత్ మార్కెట్ ఉంటుంది, హౌరా బ్రిడ్జ్ దగ్గర. అక్కడ వెళ్తే మొత్తం బంగ్లాదేశ్ నుంచి అంతా క్లాత్స్ డంప్ అయి ఉంటాయి. మీ విచిత్రం ఏంటంటే, మీకు 10 రూపాయలకు కూడా ఒక జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది. మీరు బల్క్గా కొనగలిగితే 10 రూపాయలకు కూడా జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది. అది తీసుకొచ్చి మీరు మార్కెట్లో 100 రూపాయలకు అమ్మితే 10కి 90 రూపాయలు లాభం. అంత మంచి బిజినెస్ ఉంటుంది. సో బిజినెస్ టూర్ చేసే ప్రయత్నం చేయండి వృశ్చిక రాశి వారు, బాగుంటుంది. సో ఇప్పుడు పెట్టుబడులు పెట్టకూడదు, స్నేహితుల్ని అస్సలు నమ్మకూడదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ పిల్లలు మొబైల్లో ఏదో ఒకటి చేసి డబ్బులు పోగొట్టుకోవడము, పిల్లలకు అనారోగ్యం రావడం ఉంటుంది. కాబట్టి మీకు వయసు వచ్చిన పిల్లలు కనుకుంటే కనుక వాళ్ళు మేజర్ అయ్యి ఉండకపోతే వాళ్ళకి బైక్ తాళాలు ఇవ్వకపోవడము, అవన్నీ కూడా బాగా జాగ్రత్తగా చూసుకోండి. సో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు కొంచెం సంకట పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు విశేషంగా ఏం చేయాలి అని అంటే, మీకు సంకట పరిస్థితి ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధన చేయాలి. ముఖ్యంగా మహాగణపతి ఆరాధన తప్పకుండా చేయండి. గురు అనుగ్రహం సిద్ధి గురించి అని చెప్పేసి బృహస్పతి మాలను మెడలో ధరించండి. ఎల్లో కలర్లో ఉంటుంది, బృహస్పతి మాలను మెడలో ధరించండి. వీలైతే గనక మా శ్రీచక్రపీఠంలో అమావాస్య బగళాముఖి పూజ ఉంటుంది. వృశ్చిక రాశి వారు తప్పకుండా బగళాముఖి పూజకు అటెండ్ అవ్వండి. ధనత్రయోదశి అక్టోబర్ 18వ తారీఖుకి బుక్ చేసి పెట్టుకోండి. ఎందుకోసం అంటే ఈ మిడ్ టర్మ్కి లక్ టర్మ్కి మధ్యలో ఉండేటువంటి ఆపర్చునిటీ డే వచ్చేసి ధనత్రయోదశి. కాబట్టి అక్టోబర్ 18కి యాగం చేసుకోవడానికి, శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవడానికి సిద్ధమవ్వండి.